హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? మీ బ్లెస్సింగ్ ద్వారా మేమందరం చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఇది కొత్త ఛానల్ అండి. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇవేంటి అనుకున్నారు? ఫ్రెష్గా తీసుకొచ్చిన తెల్ల కాకరకాయలు అనమాట. తెల్ల కాకరకాయలతో నేను ఏం చేయబోతున్నా అనేది ఇది వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూసారు కదా, నేను అలా రౌండ్గా కోసా కాబట్టి ఫ్రై అనుకుంటున్నారా, పచ్చడి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అనేది ఇప్పుడు ముందే చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. కాకరకాయలు మాత్రం తెల్ల కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ కాకరకాయలన్నిటిని ఇట్లా కొంచెం సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు కోసుకున్నాను అనమాట, రౌండ్ షేప్లో. దాంట్లో ఉప్పు వేసుకుంటున్నాను. మనకి చేదు పోవాలంటే ఏం చేయాలి? ఉప్పు వేయాలన్నమాట. ఫస్ట్ ఉప్పు వేసుకొని గల్లులుప్పున్నా వేసుకోవచ్చు, మెత్తటుప్పున్నా వేసుకోవచ్చు. పక్కన కోతుల శబ్దాలు వస్తూ ఉన్నాయి, కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. దాంట్లో తగినంత పసుపు వేసుకుంటున్నాను, పసుపు పొడి వేసుకున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని ఏం చేయాలంటే మనం చేత్తోని, పక్కనే ఉల్లిగడ్డ కూడా పక్కన కోసి పెట్టాను. ముందుగా ఇవి ఉప్పు పసుపు వేసాను కదా, వీటిని మొత్తం చేత్తో మొత్తం దగ్గరికని కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే అవి ఉప్పు పసుపు అనేది ముక్కలకి పడుతుందన్నమాట మంచిగా. ఎందుకంటే మనం కూరలో వేసుకునేటప్పుడు కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ముక్కలకు పట్టిద్ది కాబట్టి. ఎప్పుడైనా సరే చాలామంది ఏం చేస్తారంటే దవదవ కోసేసి కాకరకాయ అంటేనే వామ్మ వద్దు యాక్ అంటే వేరే విధంగా అనుకోమాకండి, అది చేదుగా ఉంటుంది, వామ్మ తినలేము అది ఇది అని అనుకుంటారు. అది కాదండి. కాకరకాయ చేదు పోవాలంటే కంపల్సరీగా ఇలా పసుపు ఉప్పు వేసి, ఏదైనా కంచ కాకరకాయ కానీ, పెద్ద కాకరకాయలు కానీ, తెల్ల కాకరకాయలు కానీ, నల్ల కాకర ఉంటాయి కదా, ఆ కాకరకాయలు కానీ అన్నిటికీ ఇట్లా ఉప్పేసి మంచిగా కాసేపు అలా కలుపుతూ ఉండాలన్నమాట. చేతితోని మ్యారినేట్ చేస్తూ ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు గట్టిగా పిసికి, గట్టిగా ఇట్లా ఒత్తేసి పిసికేసి మొత్తం వీడియో తీయమని చెప్పిన అమ్మని. ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు, మంచిగా వస్తుందో రావట్లేదు అమ్మ చెప్పమన్నా, తీస్తున్నా అనేసి అని అన్నది అమ్మ. అయితే పక్కన అట్లా గట్టిగా చూసారు కదా, అలా గట్టిగా పిండేసి దాంట్లో ఉన్న రసం అంతా పోతుంది కదా. మీరు అనుకోవచ్చు మరి దాంట్లో ఉన్న క్యాలరీస్ అయ్యి అని అనుకోవచ్చు మీరు. క్యాలరీస్ అంటే చాలామందికి చేదు 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 అంటారు కదా, అదంతా పోవాలంటే కంపల్సరీగా అది అక్కడ పెట్టాలన్నమాట. సారీ, వీడియో తీసేది అమ్మ అక్కడ కూర్చుంది, మైండ్ పని చేయట్లేదు, ఏం చెప్తున్నానో అర్థం కాలేదు ఫస్ట్. సారీ మై యూట్యూబ్ ఫ్యామిలీ. అలా అనమాట. మొత్తం ఆ ముక్కల్ని మొత్తం అలా గట్టిగా పిండాలన్నమాట చేత్తోని. ఆ ముక్కల్లో ఉన్న రసం మొత్తం, ఆ వాటర్ అంతా అలా బయటకు వచ్చేస్తుంది. చూడండి, చూసారు కదా, అప్పుడు చేదు అనేది ఉండదన్నమాట. అది నేను ఆరబెట్టేది మీకు కనపడలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే ఆ తడి అనేది పోవాలి కాబట్టి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకున్నాను అనమాట. నూనె కాగంగానే ఎమ్మటే వేసేసాను. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఏంటి అన్ని కోసాను అని మీరు అనుకోవచ్చు, కాకుంటే పులుసుకి మాత్రం ఎక్కువే ఉండాలండి. ఎందుకంటే మనం కాకరకాయ చెప్పేసా, నేనేదో అందాం అనుకున్నా, నేను మీకు ఎమ్మటే చెప్పేశాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు బాగా మగ్గనివ్వాలి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మగ్గనిస్తూనే ఉండాలి. చూసారు కదా, మొత్తం పక్కకి పెట్టిన కాకరకాయలు మాత్రం చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా మంచిగా అవపడుతున్నాయి. చూసారా, ఉత్తే తినబుద్ధి. చింతపండు కూడా నానేసుకున్నాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదేంది ఉల్లిగడ్డలు బాగా ఇలా మాడిపోయాయని మీరు అనుకోవచ్చు. అవి మాడిపోవటం కాదు, గోల్డెన్ కలర్లో అలా రావాలన్నమాట. అర్థమైందా? ఇది ఇప్పుడు ఏంటంటే కాకరకాయ పులుసు అనమాట. అది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం మాడినట్టు మీకు అనిపిస్తుంది, కానీ మన బిర్యానీలో మన బిర్యానీలో వేసుకుంటాం కదా బ్రౌన్ ఆనియన్స్ అని, అట్లా బ్రౌనిష్ కలర్లో అట్లా గోల్డెన్ కలర్లో రావాలి. అప్పుడే కాకరకాయ పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి నేను చెప్పాలి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దని, మధ్యలోకి వచ్చిన తర్వాత నేను చెప్తున్నా. థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ, నన్ను ఇంకా ఆదరిస్తున్నందుకు.
సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి నా కొత్త ఛానల్ పేరు చెప్పాలనుకుంటున్నాను. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ మై యూట్యూబ్ ఫ్యామిలీ. నన్ను ఇంతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ముక్కలు మొత్తం మంచిగా మగ్గనివ్వాలి. పసుపు మళ్ళీ ఎందుకు వేస్తున్నానంటే ఇందాక వేసిన పసుపు మొత్తం వెళ్ళిపోయింది కదా, అందుకనే మళ్ళీ కొంచెం అలా వేసాను. మీరు ఉల్లిగడ్డలలోనే వేయొచ్చుగా అని అనవచ్చు, కానీ మర్చిపోయాను, గుర్తు రాలేదు. అమ్మటికి గుర్తొచ్చి వేసాను. గల్లులు ఉప్పు వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మిస్టేక్ జరగడం కామనే కదా. నేను ఎప్పుడు పసుపు వేస్తాను, కాబట్టి నేను ఏం ఆలోచన అంటే ఆల్రెడీ కూరగా అది కాకరకాయ ముక్కలకి పసుపు వేసి ఉప్పు వేసి పిండాం కదా, అవసరం లేదనుకున్నా. కాకుండా కంపల్సరీగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. గల్లులుప్పు అయితే చాలా బాగుంటుంది చార్లలో కానీ ఏదైనా సరే. మనం గల్లులుప్పు యూస్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలా అని చెప్పేసి ఎక్కువగానే తినొద్దు. మెత్తటి ఉప్పు అయినా కానీ గల్లులుప్పు అయినా కానీ సరిపడా తింటే చాలు. చూసారు కదా, ముక్కలు మొత్తం దగ్గరకని వచ్చేసాయి అన్నమాట మంచిగా. దీంట్లో ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు. చూసారుగా, 2 స్పూన్లు కారం వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే ఆల్రెడీ ఆ ఉల్లిగడ్డలు అవన్నీ మాడిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది, అసలు ఏం వేయక ముందుకే. అంటే మీరు అనొచ్చు అబ్బా అని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు అర్థమవుతా. ఉల్లిగడ్డ స్మెల్కి అదంతా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మొత్తం మొత్తం మంచిగా కాకరకాయ ముక్కలు మొత్తం మగ్గాయి మంచిగా దగ్గరగా, కొన్ని గోల్డెన్ కలర్లో కూడా వచ్చాయన్నమాట. కాకరకాయ పులుసుకి ఈ విధంగానే ఉండాలి. మరీ సన్నగా కొయ్యొద్దు, మీడియం సైజులో కొయ్యాలి. కొన్ని నా సన్నగా తరిగాయి అనమాట. సన్నగా తరగడం వల్ల కొన్ని అక్కడక్కడ విడిపోయాయి. అందుకనే కాకరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కంపల్సరీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒకసారి మనం గరిటెతో కలుపుదాం. ముక్కలకి అన్నిటికి పట్టాలి కదా. ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు పోస్తున్నాను అనమాట. చింతపండు పులుసు ఇంగ్లీష్లో చింతపండు పులుసు గుర్తు రావట్లేమంటే చెప్దామంటే సరిపడా చింతపండు నానబెట్టుకొని పులుసు మాత్రం పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిసేటట్టు తిప్పుకోవాలి. చూసారుగా ముక్కలు ఎంత మంచిగా ఊపుతున్నాయో, చూస్తున్న నోరు ఊరుతుంది కదా. నాకైతే నోట్ల నుంచి నోరు ఊరిపోతుంది చూడండి. ఇంకా కొంచెం వాటర్ అండ్ చింతపండు పులుసు పోయాలి. మీకోసం చూపెడుతున్నాను అనమాట. అది చిక్కగా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ నేను సగం పోసాను, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, మళ్ళీ సరిపడా చింతపండు పులుసు పోసేసి మంచిగా ఉంచానమాట. చూడండి ఎలా మసులుతుందో, మసులుతుంది పొగలు. దాంట్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా బెల్లం వేసుకోవాలి. అప్పుడే కాకరకాయ పులుసుకి అనేది టేస్ట్ వస్తుంది. మెంతిపిండి కూడా కొంచెం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి కూడా. జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. మీరు అనుకోవచ్చు చేదు వస్తుంది కదా మెంతిపిండికి జీలకర్ర పౌడర్కి అయితే చేదు అనేది అయితే రాదు. ఇదేంది ఇందాక ఇలా ఉంది. ఇప్పుడు ఇదంతా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ముక్కలు మొత్తం దగ్గరికి, ఆ పులుసు మొత్తం అవంతా మొత్తం దగ్గర రావాలి. కాబట్టి అవి చూసారు కదా, దగ్గరికని వచ్చేసాయి. ఇంకొంచెం దగ్గరికని రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నా సామిరంగా వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుంది. అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఫినిష్ అయిందనమాట నేను చేసిన కాకరకాయ పులుసు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలామంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దాంట్లో మన ఇంట్లో నూరుకున్న ధనియాల మసాలా ఉంటుంది కదా, మసాలా వేసాను. ధనియాల పౌడర్ కాదు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎల్లిపాయలు నూరిందనమాట. అది ఆ పొడి వేసాను. పొడి కాదు, మసాలా వేసానమాట. చాలా అంటే చాలా మంది చూస్తారు కదా, చేపల కూరలాగా కనిపిస్తుంది కదా మీకు. పక్కనే మజ్జిగ కూడా చేసి పెట్టాను. చిక్కగా అంటే ఇక నా స్టైల్ అయితే అది చిక్కగా. అమ్మ కోసమని మజ్జిగ చేశాను.
తినంగానే ఎమ్మటే తాగేద్దామని. చూడండి ఎంత దగ్గరకొచ్చిందో. చేపల కూరలాగే ఉంది కదా! సేమ్ చేపల కూరలాగా ఉంది. అదండి చూసారుగా, ఇందాక మీరు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉంది. అందుకనే మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయాల్సిందే అండి. నేనైతే ముందైతే నాకు మాత్రం ఆకలి మాత్రం బాగా అవుతుంది. నేనైతే ప్లేట్‌లోకి అయితే ఎమ్మటే కర్రీని మాత్రం షిఫ్ట్ చేసేస్తున్నా. కూర మాత్రం పెట్టేస్తున్నా. ఫస్ట్ ఎప్పుడైనా సరే గిన్నెలో మాత్రం కంపల్సరీగా కూర పెట్టుకున్న తర్వాతనే అన్నం పెట్టుకోవాలండి. ఏదైనా చారు, పప్పుచారు చేసినా కానీ జస్ట్ అలా పెట్టి కూర పెట్టైనా, చట్నీలాగా గాని పెట్టైనా కూర పెట్టిన తర్వాతనే అన్నం పెట్టాలనమాట. అసలు ఎంత కమ్మటి వాసన, అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు తిన్న తర్వాత తెలిసిద్ది. చేదుందా, ఉప్పుందా, కారం ఉందా, అసలు సరిపోయిందా లేదా, చేదు అనేది ఉందా లేదా అనేది తిని చెప్తానమాట మీకు. కలుపుతున్నాను. చూడండి అసలు ఎంత బాగుందంటే, చేపల కూర లాగానే చేపల పులుసు అసలుకి కాలుతుంది. ఉఫ్ ఉఫ్ అన్న ముక్క కింద పడిపోతుంది. నేను తినేది రైట్ హ్యాండ్‌తోనే. కాకుంటే నేను వీడియో లెఫ్ట్ హ్యాండ్‌తో తీసుకుంటూ ఇట్లా మీకు చూపెడుతున్నానమాట. మా యూట్యూబ్ ఫ్యామిలీ మీరెప్పుడు నాకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు దేవుడా తియ్యగుంటుందా, చప్పగుంటుందా, పుల్లగుంటుందా, ఉప్పగుంటుందా అని అనుకున్నాను. అబ్బా! అసలు నోట్లో ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత మాటల్లో చెప్పలేను. ఎందుకంటే అంత బాగుందనమాట కాకరకాయ పులుసు మాత్రం. చేదు అనగా చేదు అనేది అస్సలు తగలలేదు. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. చేదు అనేది అస్సలకి ఎక్కడ తగలదు. అమ్మకు కూడా పెట్టానమాట. అమ్మని కూడా అడుగుతున్నా, ఎలా ఉందమ్మా అని అడుగుతున్నా. బాగుందని అంటుంది. మళ్ళీ అడుగుతున్నా, చూడండి ఎలా ఉందని అడుగుతున్నా. బాగుంది బాగుంది అంటుంది. థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ. నన్ను ఇంతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.